ఢిల్లీ వేదికగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్ హాజరయ్యారు. ఇక ఉభయ సభలు సజావుగా సాగేందుకు బిల్లులు ఆమోదానికి సహకరించాల్సిందిగా విపక్షాలను కేంద్రం ఈ సందర్భంగా కోరనుంది. అయితే ఈ అఖిలపక్ష సమావేశం ముగియక ముందే దుమారం రేగింది. కేంద్రం పిలిచిన ఈ భేటీని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఎన్సీపీఐ పార్టీకి ఆహ్వానం పంపడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ స్పీకర్ గుర్తింపు లేని పార్టీని అఖిల పక్షానికి ఎలా పిలుస్తారంటూ నిలదీస్తుంది. దీనికి నిరసనగా సమావేశం నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. ఢిల్లీ వేదికగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్ హాజరయ్యారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు బిల్లుల ఆమోదానికి సహకరించాల్సిందిగా విపక్షాలను కేంద్రం ఈ సందర్భంగా కోరనుంది. అయితే ఈ అఖిలపక్ష సమావేశం ముగియక ముందే పెద్ద దుమారమే రేగింది. కేంద్రం పిలిచిన ఈ భేటీని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఎన్సీపీఐ పార్టీకి ఆహ్వానం పంపడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ స్పీకర్ గుర్తింపు లేని పార్టీని అఖిలపక్షానికి ఎలా పిలుస్తారంటూ నిలదీశారు. దీనికి నిరసనగా సమావేశం నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. Today, hello, excuse me. Please. Yes. Today the entire opposition, all parties including the Indian National Congress, the Samajwadi Party, the DMK, the JMM, the Aam Aadmi Party, the National Conference, the left parties, the Shiv Sena UBT have all walked out of the all party meeting in protest because the so-called NCPI, which is an unrecognized party, the strength of the All India Trinamool Congress in the list provided by the table office is shown to be 28 members. These so-called rebel 20 MPs, their merger has not been approved by the speaker. The 20 disqualification petitions are still pending. After the 91st amendment, there is no room for a separate block. So on what grounds did the Parliamentary Affairs Minister extend an invitation to these 20 rebel MPs, and how are they attending this meeting? We have registered our strong protest and walked out as a symbol of our protest.